ఫిబ్రవరి 15న జరగనున్న భారత్-పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ పోరుకు ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ తీవ్ర చర్చకు దారితీసింది. తారిక్ బంతిని విసిరే ముందు కాసేపు ఆగివేయడంపై మాజీ క్రికెటర్ శ్రీవాత్స గోస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. అయితే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అతడికి మద్దతుగా నిలిచి ఈ వివాదంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. బ్యాటర్లు ముందస్తు సమాచారం లేకుండానే రివర్స్ స్వీప్ ఆడటం, స్టన్స్ మార్చుకోవటం వంటివి చేసినప్పుడు లేని అభ్యంతరం బౌలర్ల విషయంలో ఎందుకు వస్తుందని అశ్విన్ ప్రశ్నించారు. నిబంధనల పరిధిలో ఉన్నంత వరకు బౌలర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే కేవలం 4 మ్యాచ్ల్లోని 11 వికెట్లు తీసి సంచలనం సృష్టిస్తున్న తారిక్ రాబోయే మ్యాచ్లు భారత బ్యాటర్లకు ప్రధాన సవాల్గా మారనున్నాడు. అశ్విన్ మద్దతుతో ఈ మిస్టరీ స్పిన్నర్ అంశం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది.